పరాశర సంహితలో ఉన్నటువంటి హనుమత్ కథలోది 4వ అధ్యాయం పూర్తి చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మాత్రమే ఓపిక కూర్చోండి. ఈ పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి మళ్ళీ ఒక కథ చెప్తున్నాడు. ఈ నీలుడు ఏం చేశాడు? ఆంజనేయ స్వామి వరం పొందినాడు. గురువుగారి కరుణ వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. అయితే అతని మనసులో ఒక సంకల్పం కలిగింది. ఇన్ని ఉన్నా కూడా మనకి ఇవి లేవు కదా, ఇవి సంపాదించుకోవాలి కదా, అవి మనం భూలోకానికి తెచ్చుకోవాల్సిందే. కామధేను, కల్పవృక్షము, చింతామణి అని చెప్పేసి తన దూతను పిలిచి నేను చెప్పిన మాటగా ఇంద్రుడికి చెప్పుమని చెప్పి ఇంద్రుడికి ఒక ఉత్తరం రాసి పంపించేస్తున్నాడు. ఇక అదైతే మీకు అర్థమవుతుంది. ఓ ఇంద్ర, పూర్వము మరి వాలి ద్వారా యుద్ధంకు వెళ్ళినటువంటి వాడు మరి నీ ఇంద్రుడు ఉన్నాడు కదా, ఇంద్రుడిని సంకలు పెట్టుకున్నాడు. ఎవరు? రావణాసురుడు. 7 సముద్రాలు తిరిగినాడు. పిల్లిని సంకలు పెట్టుకొని తిరిగినట్టుగా 7 సముద్రాలు స్నానం చేసినాడు. ఆ రావణాసురుడి సోదరుడి కొడుకుని నేను గుర్తించుకో. కాబట్టి నేను దూతను పంపిస్తున్నాను, మాకు కావాల్సినవి కూడా నీవు తప్పకుండా ఇవ్వాల్సిందే అని చెప్పేసి పంపిస్తాడు. ఆ ఇంద్రజిత్ అనే పేరుతో మా అన్నగారికి కూడా నిన్ను జయించడం వల్ల ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. మా పెద్దనాన్న కొడుకు వాడు మేఘనాథుడు నుండి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది, ఇంద్రుని ఓడించడం వల్ల. అట్లాగంటే మరి నేను చెప్పినటువంటి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఇవన్నీ కూడా నాకు ఇప్పించాల్సింది అని పంపించాడు. అప్పుడు అతడు అదేవిధంగా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇంద్రుడు అప్సరసులు ఆ దేవతా స్త్రీలతో ఆనందంగా ఉంటున్నాడు. శశిదేవి ఆయన్ని చూసి వెంటనే ఈయన అన్నాడు, ఇక్కడ నాన్న చెప్పిన మాటలన్నీ చెప్పాడు ఇంద్రుడికి. ఇక మళ్ళీ వర్ణించడం ఎందుకు. అప్పుడు ఆయన అన్నాడు, ఓయ్ కాకాసురుడి కంటే పెద్దవాడా, మరి సింహరాసురుడి కంటే పెద్దవాడా, వాళ్ళందరినీ సంహరించినాం నేను నా వజ్రాయుధం ద్వారా. ఈయన ఆయుధం ఎంత? నా ఆయుధానికి అంటే గొప్పదా? నేను గొప్ప బలవంతుని, నీవు అసలు రాక్షసుడి కొడుకువి, మానవుడివి, నీ బలం ఎంత, నీ లెక్కెంత అని చెప్పేసి ఆయన దూతను సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అందులో మంత్రి ఉండి దూతను చంపకూడదు అని చెప్పడం వల్ల ఆయన శిఖ కొడిగించేస్తున్నాడు. మనకు శిఖలు లేవు, అన్ని రోజు వారానికి ఒకసారి గుండు కొట్టుకోవడం. అది తప్పు. హిందూ సంస్కృతిలో మొట్టమొదటి కట్టు, జుట్టు, బొట్టు మన సంస్కృతి మొదటి మెట్టు. అందుకని ఆ శిఖ కొరిగించాడు. ఆయన బాధతో వచ్చేసి విభీషణుడి కొడుకైన నీలుడితో చెప్పడం జరిగింది, ఇంత అహంకారమానిక్ అని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి కరుణ వల్ల ఆయనకి ఇంత 33 కోట్ల అద్భుతముల సైన్యం ఉంది కాబట్టి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం జరుగుతుంది అంటే అది వర్ణించడానికి వీలు కాదు. రావణ యుద్ధము ఏ విధంగా జరిగింది అంటే దానికి ఈ విధంగా జరిగిందని బాగా వినండి. ఉదాహరణ లేదండి. రావణయోహో యుద్ధం రావణయో రివా అని శాస్త్రం చెప్తుంది. అంటే వాళ్ళ యుద్ధం ఎట్టు జరిగిందంటే, ఇప్పుడు ఈయన ఎట్లున్నాడంటే, నీ పేరేమన్నారు, గంగయ్య ఎట్లున్నాడంటే గంగయ్య మాదిరిగానే ఉన్నాడని చెప్పాలి కానీ ఇంకో ఆయన మాదిరిగా చెప్పడానికి లేదు. ఉదాహరణకు వాళ్ళ యుద్ధం అట్లాగే జరిగింది, దానికి మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పడానికి లేదట. ఆ విధంగా యుద్ధం జరిగింది. వెంటనే ఇంద్రుడు పంపినది వినేసి వెంటనే ఆ అహంకారికి నీరుడి యొక్క సైన్యం అంతా కూడా ఇంద్రజిత్తును ముట్టడించేసింది. ఇంద్రజిత్తును ఓడించడం జరిగింది. ఆయన వజ్రాయుధాన్ని కూడా ఇంద్రజిత్ కొడుకు నీలుడి దగ్గర ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం చంద్రాయుధం అనేది ఉంటుంది. ఆ చంద్రాయుధం వల్ల ఇంద్రజిత్ ఆయుధాన్ని కూడా మొండి చేసినాడు. ఇక మేము ముక్కవలసిన అంటే మొండి చేసిన, అది తెగకుండా చేసేవాడు. తర్వాత ఆయన శిరస్సు ఖండించడానికి నీరుడు ప్రారంభించాడు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు మధ్యలో ప్రత్యక్షమై దేవతలందరితో నీలా ఆగు, ఇంద్రుడు దేవతలందరికీ మొదటివాడు, గొప్పవాడు, ఆయనను సంహరించకూడదు. మరి రాముడి కంటే కూడా దేవతలందరికీ రాజు కనుక రాముడి భక్తుడు మీ నాన్న, నీవు ఆంజనేయ స్వామి భక్తుడివి. మరి వీళ్ళందరికీ కూడా గొప్పవాడు ఎవరు? పోషకుడు ఇంద్రుడు. అందుకని ఆయనను సంహరించకు, నీకేం వరం కావాలో అవి నేను ఇచ్చేస్తా,
దాంతోపాటు ఇంకా వేరే కూడా ఉన్నాయి, అవి కూడా నీకు ఇప్పించేస్తే కానీ ఇంద్రుని మాత్రం సంహరించుకో అని చెప్పేసి బ్రహ్మదేవుడు మధ్యలో వచ్చి వారించడం జరిగింది, యుద్ధం చేయకుండా, అతను సంహరించకుండా. అప్పుడు అన్నాడు నీరుడు, అది చాలా పెద్ద గొప్ప యుద్ధం, అది చెప్పడానికి వీలు కానటువంటిది. వెంటనే ఆ బ్రహ్మదేవుడు వచ్చేసి, ఓ నీల, నీవు కోరినా కోరకపోయినా కూడా కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఈ రెండింటితో పాటు ఇంకొక విషయం ఉంది, అది కూడా నీకు ఇప్పించేస్తాను, అది ఏంటో చెప్తా విను అన్నాడు. ఇంద్రుడికి కామధేను, కల్పవృక్షము, చింతామణి 3 కావాలా విభూషణుడి కొడుకు నీలుడికి. కానీ బ్రహ్మదేవుడు మధ్యలో వచ్చి ఇంద్రుణ్ణి సంహరించకుండా నివారించిన తర్వాత బ్రహ్మదేవుడు అంటున్నాడు, పూర్వము అత్రి మహాముని అంటే తెలుసు కదా, అత్రి మహాముని దత్తాత్రేయుడి తండ్రి. అత్రి మహాముని అనసూయ దేవతలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపముతో అది దత్తాత్రేయుడు పుట్టాడు. వాళ్ళ తండ్రి అత్రి మహాముని. ఆయన 2 రాసులుగా చేశాడు తన కళ్ళల్లో ఉన్నటువంటి జ్యోతుల ద్వారా. అది ఒకటి సముద్రంలో పడింది, అది చంద్రుడిగా ఉద్భవించాడు. ఒకటేమో వనంలో పడిపోయింది, అది వనసుందరిగా ఉద్భవించింది. ఈ 2 వనసుందరి, ఆ చంద్రుడేమో తన శివుడు తన జటాజూటంలో బంధించుకున్నాడు. వనసుందరి ఏమో యవ్వన వయసులో వచ్చేది. ఆ ఇంద్రుడి ద్వారా ఆమెను కూడా నీకు ఇప్పించేస్తాను, కామధేనువు, కల్పవృక్షము, చింతామణితో పాటు వనసుందరి దేవిని కూడా నీకు ఇప్పించేస్తాను, ఇంద్రుని వదిలేసి అని చెప్పేశాడు. ఆ విధంగా ఆ ముగ్గురితో ఇంద్రుని వదిలేసినాడు. నీరుడి వెంబడి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, వనసుందరి దేవి కూడా నీరుడికి ఇప్పించడం జరిగింది. నీరుడు వాళ్ళతో వచ్చేసి చక్కగా హాయిగా ఆ రామచంద్రుడి అనుగ్రహంతో తన కోరిక నెరవేరింది. అంతకు మించి వనసుందరి దేవత కూడా ఆయనకు సంక్రమించడం జరిగింది. అది చైత్ర మాసంలో చైత్ర పౌర్ణమి నాడు కానీ, తర్వాత చైత్రశుద్ధ ఏకాదశి నాడు కానీ, వైశాఖ మాసంలో కానీ, వైశాఖ శుద్ధ ద్వాదశి కానీ, త్రయోదశి నాడు కానీ, లేకపోతే హనుమత్ జయంతి ఉంటుంది వైశాఖ బహుళ దశమి నాడు కానీ, ఏ మాసంలోనైనా సరే మనకు నచ్చినటువంటి మంచి తిథి చూసుకొని ఈ ఆంజనేయ స్వామి వ్రతం చేయడం వల్ల ఆ నీరుడు పొందినటువంటి సుఖ సంపదలను, సంతోషాలను, అలాగే సోమదత్తుడు పొందినటువంటి పోయిన రాజ్యాన్ని పొందడం కానీ, పాండవులు వదిలిపెట్టుకున్నటువంటి వనవాస కష్టాలు కానీ అవన్నీ కూడా తిరిగి మనకు వస్తావి అని చెప్పేసి బ్రహ్మదేవుడు నీరుడికి ఆశీర్వదించి, ఇది మాఘమాసంలోనైనా కూడా చేయొచ్చు, పాల్గొన మాసంలో చేయొచ్చు, జ్యేష్ఠ మాసంలో చేయొచ్చు, ఏ మాసమైనా సరే మంచిది చూసుకొని ఆ రోజు ఆంజనేయ స్వామి వ్రతం చేయవచ్చు అని చెప్పేసి మన పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పినటువంటిది. మరి ఇది 5 బ్రాహ్మణులకి అవన్నీ కథలు వద్దులండి, ఎందుకంటే మనం ఎవరికి ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తి మించకుండా ఒక బ్రాహ్మణుతో చేయించుకోవచ్చు, 1000 ఖర్చు పెట్టి చేయించవచ్చు, లక్షలు ఖర్చు పెట్టి చేయించవచ్చు, ఎన్నో రకాలుగా చేయవచ్చు. కానీ మనము మీ అందరి సహాయంతో శక్తి వంచన లేకుండా మనం ఇంతవరకు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి వ్రతం మనము చేస్తూ ఉన్నాం. ఈ వ్రతము భీముడు అనేవాడు మృగశిర నక్షత్రంలో ఫలితాలు చెప్తున్నాడు. ఆర్ద్ర నక్షత్రం చేయడం వల్ల మహాబలవంతుడైనాడు. అలాగే హనుమంతుడు సమానమైన దైవం కానీ, మరి ఆంజనేయ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి వ్రతము కానీ ఈ లోకంలో లేదు అని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి కరుణ వల్ల నీరుడు తన సుఖాలన్నిటి పొందినాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా వ్రతాన్ని చేస్తున్నాం. కాబట్టి మనందరికీ కూడా ఏ సంకటం లేకుండా అన్ని దోషాలు నివారణ జరిగి మళ్ళీ 13 సంవత్సరాల వరకు ఏ లోపం లేకుండా, ఏ లోటు లేకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడని చెప్పి పరాశర మహర్షి మైత్రేయ మహర్షి చెప్పినట్టు కథ
4వ అధ్యాయం ముగింపు చేస్తున్నాము. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాయునందనాయ. జై శ్రీరామ్.